ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అయితే ఆ నీళ్లు తక్కువగా ఉన్నటువంటి ఆ నది యందు ఆ ముగ్గురు రాజకుమారులు కూడా సూర్యతాపము చేత తపన చెంది ఉండి వారు ముగ్గురు కూడా దాని యందు శుభ్రంగా స్నానం చేశారు. ఎలా చేశారు? గంగ యందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేసి పరిశుద్ధులైనట్లుగానే అలాగే స్నానం చేశారు. చాలాసేపు అక్కడ జలక్రీడలు సలిపారు. తర్వాత పాలలాగానే స్వచ్ఛంగా జలాన్ని ఆ నీటిని త్రాగారు. ఆ రాజపుత్రుడు నీటిని తాగి చక్కగా ప్రసన్నులయ్యారు. ఆ తర్వాత సూర్యాస్త సమయానికి వారు నూతనంగా నిర్మించబడినటువంటి పర్వతములాగా ఎత్తైన భవనాలు కలిగి ఉన్నటువంటి భవిష్యత్ నగరాన్ని చేరారు. ఎట్లా ఉన్నది అది అంటే, పతాక పద్మివి వ్యాప్తం నీలాకాశ జలాశయం దూరశ్రుత సముల్లాపం గాయన్నాగర మండలం. అది పతాకయుక్తమై అంటే పతాకాలతో నిండి ఉన్నది, పతాకాలతో కూడి ఉన్నది, కమలాలచే నిండి ఉన్నవి, నీలాకాశములాగానే సుందరమైనటువంటి ఆ యొక్క వనాలు కలిగినది, శూన్య సరోవరాల చేత ప్రకాశిస్తూ ఉన్నది, దూరానికి వినిపిస్తూ ఉన్నటువంటి నగర నివాసుల గానం కలిగినది. ఆ నగరాన్ని వారు అప్పుడు ఆ నగరంలోనికి ప్రవేశించారు. అక్కడ సుమేరు పర్వత ఖండంలాగానే ఆ పర్వతం యొక్క మొక్కలాగానే మణిఝటితమైనటువంటి మణులతో కూర్చబడినటువంటి సువర్ణముతో నిండిపోయిన శ్రేష్టమైనటువంటి భవనాలను మూటిని చూశారు వాళ్ళు. వాటిలో రెండు ఇంకా నిర్మించబడలేదు. మరి ఇక మూడవ దానికి గోడలే లేవు. కానీ గోడలు లేనట్టు ఆ ఉత్తమ గృహమునందు వారు ముగ్గురు కూడా రాజకుమారులు ముగ్గురు ఆ గోడలు లేనటువంటి ఆ ఉత్తమ గృహమునందు ప్రవేశించారు. అలా లోపలికి వెళ్ళి సుందరముఖులైనటువంటి వారు అక్కడ విహరిస్తూ ఉన్నారు. ఒకచోట ఎలా ఉన్నది అంటే, తప్త సువర్ణ నిర్మితము అంటే బంగారంతో బంగారము చేత వేడి అయినటువంటి బంగారము చేత నిర్మితములైనటువంటి 3 పాత్రలు చూశారు వారు. అక్కడ చూసి వానిలో 2 ఎలా ఉన్నాయి అంటే, 2 పాత్రలు కపాల రూపాన్ని కలిగి ఉన్నాయి. ఒకటైతే చూర్ణమైపోయి ఉన్నది. ఆ ఉత్తమ దేశాలురైనటువంటి వారు ఆ చూర్ణమైన పాత్రాన్ని తీసుకున్నారు. ఆ పాత్రను తీసుకొని దాని యందు 100 ద్రోణములు అంటే 100 ద్రోణాలు అంటే 10 సేర్లు లేదా 5 మానికలు. ఈ 10 సేర్లు తక్కువగా ఉన్నటువంటి 100 ద్రోణాల అన్నాన్ని ఇతర సంభారాలు అనేకాలతో కూడా కూడుకొని వండేసి వారు అప్పుడు ఆ 3 బ్రాహ్మణులను కూడా వారు ఇంకో 3 బ్రాహ్మణుల్ని భోజనార్థమై పిలిచారు. వారిలో ఆ పిలిచిన 3 బ్రాహ్మణుల్లో 2కైతే శరీరమే లేదు, ఒకనికి ముఖం మాత్రమే లేకుండా ఉన్నది. ఎవడికైతే అప్పుడు ఆ దాది చెప్తూ ఉంది ఆ రాకుమారులకి ఏమని, ఆ రాకుమారునికి ఏమని చెప్తోంది, ఓ బాలక, అంతా ముఖం లేని బ్రాహ్మణుడు ఏం చేశాడు, ఆ 100 ద్రోణాల అన్నాన్ని కూడా తినేశాడు. మిగిలిన దానిని ఆ 3 రాజపుత్రులు తిన్నారు. దాని చేత తృప్తిపడి ఆ రాజతనయులు అప్పుడు భవిష్యత్ నగరం నుండి వేటాడటానికి పోయారు. వారు ఎక్కడ ఉన్నారు అంటే, వారు నేటికి కూడా సుఖంగానే ఉన్నారు. కాబట్టి ఓ పాపరహితుడివైన ఓ బాలక, ఇలాగా ఇటువంటి ఉత్తమమైనటువంటి కథను నీకు చెప్పాను. దీనిని నీవు ఎప్పటికీ మరవద్దు. హృదయంలోనే దీనిని గుర్తుంచుకుంటూ ధరించి ఉండు. దీనివల్ల ఎప్పుడు గుర్తుంచుకుంటూ ఉన్నావో, మరవకుండా ఉన్నావో, దీని ద్వారా నీవు పండితుడు అవుతావు అని చెప్పింది దాది ఆ రాకుమారునికి. అని శ్రీ వశిష్ఠ మహర్షి రామునితో, ఓ రామ, ఈ ఉత్తమ
మొత్తమ ఆఖ్యానాన్ని దాది బాలునికి చెప్పినంత అతడు అది విన్నాడు. విని ప్రసన్నుడయ్యి మరి ఓ కమలనేత్రుడవైన ఓ రామ, ఈ చిత్తాఖ్యానాన్ని చెప్పిన మీదట ఈ జగత్తంతా కూడా మనోవికల్పమే అని చూపడం కోసం దృష్టాంతపూర్వకంగా నీకు ఈ బాలకాఖ్యానం అనే దానిని చెప్పి ఉన్నాను. బాలకాఖ్యానంలాగానే సంకల్పనలన్నీ కూడా దృఢపడిపోతాయి. అలా దృఢపడగా ఈ సంసార రచన అంతా కూడా స్థిరత్వం చెందింది. కాబట్టి అనఘాత్ముడవైన ఓ రామ, లేకనే ఉన్నట్లు కనపడేటువంటి ప్రతిభా స్వరూపమే అయిన ఈ వికల్పజాలమంతా కూడా బంధము మోక్షము మొదలైన కల్పనా రూపంలోనే విస్తరిల్లుతూ ఉన్నది. కాబట్టి ఈ కనిపించేటువంటిదంతా కూడా సంకల్పం మాత్రమే, కానీ ఇంకెంతకంటే ఇతరమైనది లేనే లేదు. ఇలా సంకల్పం చేత కనబడేటువంటిదంతా కూడా యథార్థంగా నిజముగా విచారించి చూస్తే ఇది ఏదీ కనబడదు. ఎందుకు లేనిది ఎలా కనబడుతుంది అని చెబుతూ, వాస్తవానికి అది లేనిది కాబట్టి దీనిని ఇక అనిర్వచనీయముగాని అగును, అంటే దీనిని గురించి చెప్పవలసినటువంటి అవసరం లేకుండా ఉంటుంది. ద్వైహ క్షమా వాయురాకాశం పర్వతాః సరితో దిశః సంకల్ప ఖచ్చితం సర్వమేవం స్వప్నవదాత్మనః. స్వర్గము, పృథ్వీ, వాయువు, ఆకాశము, దిక్కులు, పర్వతాలు, నదులు ఇవన్నీ కూడా స్వప్నములాగానే సంకల్ప రూపాలే అయ్యున్నవి. ఏవైతే చెప్పుకున్నామో స్వర్గం కానీ, భూమి కానీ, వాయువు కానీ, ఆకాశాలు, పర్వతాలు, నదులు, దిక్కులు ఇవన్నీ కూడా ఈ సమస్తాలు మొత్తం కూడా స్వకీయమైనటువంటి స్వప్నంలాగానే, ఎవరు వాళ్ళు అనుభవించినటువంటి స్వప్నంలాగానే సంకల్పంతో నిర్మితమై ఉన్నవే కానీ అంతకమించినది ఏమీ కాదు అని చెబుతూ, పైన తెలిపిన భవిష్యత్ నగరం అందలి ముగ్గురు రాకుమారులు కూడా నదులు సంకల్పం మాత్రమే అయినట్లుగా ఈ జగత్ స్థితి అంతా కూడా సంకల్పం మాత్రమే అయి ఉంది. ఎలా అంటే తరంగయుక్త సముద్రము జల మాత్రమే అగునట్లు, అంటే తరంగాలతో కూడుకొని ఉన్నటువంటి సముద్రం ఏంటి అంటే అది జలమే అయినట్లుగా ఈ స్ఫురించేదంతా కూడా సంకల్పం మాత్రమే అవుతూ ఉన్నది. పరమాత్మ నుండి మొట్టమొదట సంకల్పము మాత్రమే ఉదయించింది. ప్రాణుల యొక్క, సూర్యుని యొక్క దైనికమైనటువంటి రోజువారీ క్రియల చేత దినము విస్తరిల్లినట్లుగానే ఆ తర్వాత ఈ జగద్రూపమంతా కూడా క్రమంగా విస్తారాన్ని పొంది ఓ రామ ఈ ప్రపంచమంతా సంకల్ప రూపమే అయింది. అంతేకాదు ఈ మానసికమైనటువంటి వికారాలు, రాగము మొదలైన వృత్తులు, వాటి యొక్క విషయాలు అన్నీ కూడా సంకల్పం మాత్రమే అని నీవు తెలియవు. కాబట్టి నిర్వికల్ప సమాధిని ఆశ్రయించి సంకల్ప త్యాగం చేసినట్లయితే నిశ్చయంగా నీవు శాంతినే పొందగలుగుతావు. కాబట్టి ఓ రామ ఈ జగత్తంతా సంకల్ప రూపమే అయ్యింది. మరి రాగము, ద్వేషము మొదలైన వృత్తులు మొదలైన దృశ్యజాతమంతా కూడా సంకల్పం మాత్రమే అయ్యింది. కాబట్టి నీవు కేవలము వికల్పమాత్రుడవై, అంటే వికల్పరహితమైనటువంటి ఆత్మనే ఆశ్రయించి సంకల్ప మాత్రమును పూర్ణముగా త్యజించి వేయు. అందువలన ఎప్పుడైతే నీవు సంకల్పాన్ని ఇదంతా సంకల్పమే అన్నప్పుడు లేని దానిని త్యజించడం అనేది కష్టమేం కాదు. కాబట్టి ఎప్పుడైతే ఈ సంకల్ప మాత్రాన్ని పూర్ణంగా నీవు వదిలివేస్తావో ఆ వదిలినప్పుడు నీవు నిశ్చయంగా శాంతిని పొందగలుగుతావు అని శ్రీ వశిష్ఠ మహర్షి ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు. స్వసంకల్ప వశాన్మూఢో మోహమేతి న పండిత అక్షయే క్షయ సంకల్పాన్ముహ్యతే శిశురేవహి. ఓ రామ, అజ్ఞాని తన సంకల్పవశము చేత మోహితుడవుతాడు. ఏ అజ్ఞానముతో అయితే ఆవృతుడై ఉన్నాడో వాడు మోహాన్ని చెందుతాడు. దేనికి? వాడు సంకల్పానికి లోబడిపోయి మోహాన్ని చెందుతాడు. కాబట్టి జ్ఞాని అయితే ఎప్పటికీ అలా కాడు. నాశరహితుడైనటువంటి పరమాత్మ యందు అస్వరమైనటువంటి లేనిదే అయినటువంటి మనస్సు యొక్క సంకల్పము చేత అజ్ఞాని అయినటువంటి వాడు అగ్నుడు మాత్రమే భ్రాంతిని పొందుతాడు. అంటే తన యొక్క సంకల్పవశము చేతే అజ్ఞాని మోహాన్ని పొందుతాడు. జ్ఞాని అయితే అలా కాదు.
అక్షయమైన క్షయము లేనటువంటి పరమాత్మయందు క్షయించేటువంటి స్థితి కలిగిన మనస్సు యొక్క సంకల్పము చేత మోహము చెందేటువంటి వాడు బాలుడే అవుతాడు. కానీ వాడు జ్ఞాని ఎలా అవుతాడు? వాడు అల్పజ్ఞుడే అని చెప్పారు. అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు, కోసౌ సంకల్పిత కేన క్షయో బ్రహ్మ విందావర అసతైన మహామోహం ఏనాదా సదైవహి. శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు, ఓ బ్రహ్మ విద్వర, దేని చేత ఈ ఆత్మ మహామోహముతో నిండిపోయి ఉన్నటువంటి ఈ సంసార భ్రమణ పొందుతూ ఉన్నది? అస్వరమైన నశించిపోయేటువంటి సంకల్పాలను గురించి కల్పన చేసేదెవరు? నిత్యము ఆత్మ నిత్యాత్మయా లేకపోతే మిథ్యాత్మయా, అస్వరాత్మయా? ప్రథమపక్షం యుక్తం కాదు. ఎలాగంటే అట్లా చేయడం చేత ఆత్మ యొక్క నిత్యత్వానికి, శాశ్వత తత్వానికి హాని కలుగుతుంది కదా. ఇక రెండవ పక్షము సరికాదు. ఎలాగంటే అస్వరాత్మ, అబద్ధమైనటువంటిది, తన సంకల్పం చేత తనను రచించుట అనేది ఆత్మని ఆశ్రయించినటువంటి దోషమే అవుతుంది కదా. కాబట్టి అది సంకల్పితమైనటువంటి అస్వరాత్మ జడమా చేతనమా? జడమంటే చిదాత్మతో ఎలా ఐక్యం పొందుతుంది? లేదు. చేతనం అందాము. చేతనమంటే చిద్వస్తువుని ఎలా సంకల్పిస్తుంది అని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు, అసతాభూత సంఘేన క్షయోహంకార నామ దృక్వేతాల శిశునేవేహ మిథ్యైవ పరికల్పిత. ప్రాణులందరి యందు, ఓ రామ, ప్రాణులు అందరి యందు కూడా అహం భావనారూపమైనట్టి, అహం అనేటువంటి నేను అనే రూపమున ఉన్నటువంటి అవిద్యతో కూడుకొనినటువంటి పరమాత్మ ఆయా ప్రాణుల యొక్క, అంటే ఏ విధంగా అస్వర సంకల్పాత్మలు, చిన్నపిల్లలు గనక పిశాచాలను తలుచుకున్నట్లుగానే, బేతాళుని బాలుడు కల్పించుకున్నట్లుగానే మిథ్యారూపంతో అవన్నీ కూడా కల్పన చేసి ఒకే పరమాత్మ యందు అంతా కూడా స్థితి పొంది ఉంటే ఇక అహంకారం వేరొకటి ఎలా ఉంటుంది? అసలు ఉండదు కదా. అంతా ఉండేది ఒకే పరమాత్మ అన్నప్పుడు ఆ పరమాత్మ స్థితి పొంది ఉంటే ఇంకా అహంకారం అనే రెండో వస్తువుకి తావెక్కడ? వస్తుతో నాస్తి అహంకార పరమాత్మన్య భేదిని అసమ్యక్ దర్శనాన్మార్గే సరిత్తి వ్రాతపేయధ. యథార్థంగా భేదరహితమైనటువంటి పరమాత్మయందు అహంకారము అనేటువంటిది లేనే లేదు. కానీ ఈ తీక్ష్ణాతపమున మృగతృష్ణలాగానే భ్రాంతి చే అది ప్రతిభాసిస్తూ ఉన్నది. అసలు యథార్థంగా విచారించి చూస్తే భేదమే లేనటువంటి, అసలు భేదరహితమైనటువంటి, వ్యత్యాసమే లేనటువంటి పరమాత్మయందు ఎందుకు ఏకమాత్రమైనటువంటి సర్వవ్యాపక స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము ఒకటే. అక్కడ ఒకటే ఉన్నప్పుడు రెండవదైనటువంటి అహంకారం ఉన్నదా అనేది లేనే లేదు. లేకపోయినా ఎలా కనబడుతోంది అంటే, తీక్ష్ణమైనటువంటి సూర్యకిరణాల చేత నీరెండ ఛాయలు బడి ఎండమాములు ఎందు నీళ్లు గడపడి రీతిగానే అక్కడ నీళ్ళు లేవు, కానీ కనబడడం దాని స్వాభావికం. అలాగే అది ఈ సంకల్ప రూపమైనటువంటి అజ్ఞానము భ్రాంతి చేయది ప్రతిభాసిస్తూ కనబడుతూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు వాస్తవంగా భేదవర్జితమైనటువంటి పరమాత్మయందు అహంకారం అనేటువంటిది, అంటే మనస్సు అనేది లేనే లేదు. కానీ సమ్యక్ దర్శనములేమి చేత, సమగ్రమైనటువంటి జ్ఞానం లేని కారణము చేత అది ఏ విధంగా కనపడుతుంది? బాటసారికి గొప్ప ఎండలో గనక ఆ ఎండమావుల్లో నీరున్నట్లు కనబడినట్లుగానే ఆత్మయందు ఈ యొక్క మనసు అహంకారము అనేటువంటిది కనబడుతూ ఉంటుంది అని చెబుతూ, జలము తన యందు తాను తరంగ రూపంలో వ్యక్తమైనట్లుగానే జలము తన యందు తానే తరంగ రూపంలో వ్యక్తమవుతుంది. అప్పుడు తరంగం వేరు జలం వేరు కాదు కదా. అది తరంగంగా కూడా మారేది ఏంటి అంటే జలమే. జలముగా ఉండేది జలమే, ప్రవహించేది జలమే, నిశ్చలంగా ఉండేది జలమే.
అలా వ్యక్తమగినట్లుగానే మనస్సు అనే చింతామణి తన్ను తాను ఆశ్రయించినదయే తన ఎందే కార్యరూపమైనటువంటి ఈ జగత్తుగా ప్రకటితం అవుతోంది. ఏ విధంగా అంటే జలము గనక తన యందు తానే తరంగ రూపంలో వ్యక్తమైనట్లుగానే మనస్సు అనబడేటువంటి చింతామణి అన్నప్పుడు చింతను తీర్చేటువంటిది, తనకు తానే స్వయం ఉత్పన్నమైనట్లుగా తనను తానే ఆశ్రయిస్తుంది. మనసు ఆశ్రయించి తన యందే కార్యరూపమైనటువంటి ఈ జగత్తుగా తను చింతించినప్పుడు, తను సంకల్పించినప్పుడు మాత్రమే జగత్తు ప్రకటితమవుతుంది. దానికి మూల కారణం మనస్సే అని. కాబట్టి ఓ రామ, ఈ అసద్విషయాన్ని గురించి ఏ భ్రాంతి అయితే ఉన్నదో ఆ భ్రాంతిని నువ్వు వదిలివేయి. సత్యస్వరూపాన్ని, ఆనందముతో నిండిపోయినటువంటి ఆనందమయమైనటువంటి సమ్యక్ దర్శనము, కేవలము పరమాత్మనే నీవు ఆశ్రయించు అని చెబుతూ, ధియా విచార ధర్మిణ్య మోహ సంరంభ హేనయ విచారయాధునా సత్యం సంపరిత్యజ. అజ్ఞానరహితుడివై నీవు ఎటువంటి జ్ఞాన విచారణ ద్వారా మాత్రమే అజ్ఞానాన్ని చేయగలవు. కాబట్టి అటువంటి అజ్ఞానాన్ని నశింపజేసుకొని నీవిప్పుడు విచార బుద్ధి చేత ఆత్మతత్వ విచారణ సల్పు, ఆ జ్ఞానాన్ని పొందు. అప్పుడు నువ్వు అసద్వస్తువుని త్యజించివేయి, వదిలివేస్తావు. అబద్ధో బద్ధ ఇత్యుక్త కిం శోచసి ముదైవహి అనంతస్యాత్మతత్వస్య కిం కథం కేన బధ్యతే. బద్ధుడువు కాకపోయినప్పటికీ కూడా బద్ధుడనయ్యాను అని ఎందుకు నువ్వే అనుకొని నువ్వే దుఃఖిస్తావు? అనంతమైనటువంటి ఆత్మ ఎవని చేత ఏ విధంగా బంధింపబడుతుందయ్యా నువ్వు చెప్పు. ఇది అనంతం, దీనికి అంతం లేదు. అనంతమైనటువంటి దాన్ని ఎవరు బంధిస్తారు? దేని చేత బంధిస్తారు? సాధ్యపడదు కదా. నానాత్వ కలనాత్వ విభిన్న మహాత్మని సర్వస్మిన్ బ్రహ్మ తత్వేస్మిన్ కిం బద్ధం కిం విముచ్యతే. భేదరహితమైనటువంటి పరమాత్మయందు భేదము అభేదాలను కూర్చున్నటువంటి భ్రాంతి కల్పించబడుచు ఉన్నది. అదంతా కూడా తొలగిపోయిందనుకో, ఇంకా బంధము లేదు, ముక్తి లేదు అనే చెబుతూ, అనాతప్యాత్యమాన్ భాతి చిన్నేంఘే కించ తామ్యతి భేదాభేద వికారాతి కాచిన్నాత్మని విద్యతే. ఆత్మ దేహరహితమైనది, దేహంతో కూడి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కారణం చేత నీ దేహము చిన్న భిన్నమైన ఆత్మకి, ఒకవేళ నీ యొక్క దేహము లేదా మన దేహాలు చిన్న భిన్నమైనప్పటికీ కూడా అది ధరించినటువంటి ఆత్మకి ఏమీ హాని లేదు. భేదము అభేదము వికారాలు ఇవన్నీ కూడా దేనికి? శరీరానికే, కానీ ఆత్మకు కానే కావు అని తెలియజేస్తూ, ఓ రామచంద్ర, విచారణతో కూడినదియు మోహ సంరంభము ఏమీయూ లేనిదైనటువంటి ఏదైతే ఉన్నదో ఆ లేనిదైనటువంటి బుద్ధి, ఆ బుద్ధి చేత నీవిప్పుడు సత్యాన్ని గురించి విచారించు. ఏ ఆత్మతత్వం అయితే ఉన్నదో దానిని గురించి నువ్వు విచారించు. అంతేకాదు అసత్యము, అసత్య రూపమైనటువంటి దృశ్యము, అసత్యము అంటే దృశ్యమే అసత్యము, దానిని పూర్తి స్థాయిలో వదిలివేయి, త్యజించి వేసేయి. వాస్తవానికి బద్ధుడు కాని వానికి బద్ధుడుగా తలంచి నువ్వు అసలు దేని చేత బంధించబడలేవు, నువ్వు బంధించబడ్డావు అని నీకు నువ్వే తలంచుకొని నీకు నువ్వే దుఃఖంతో వ్యర్థముగా ప్రయోజనరహితంగా దొరపిల్లుచూ బాధపడుతూ ఉన్నావు. అనంతమైనటువంటి ఆత్మతత్వమే నీవైనప్పుడు దేని చేత మరి ఆ అనంతమైన ఆత్మతత్వాన్ని బంధింపబడగలుగుతుంది? ఎవరు దేని చేత బంధిస్తారు? సాధ్యం కాదు కదా. భేదరహితమైనటువంటి పరమాత్మయందు భేదము కానీ అభేదం కానీ ఇటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో అదంతా కూడా నశించిపోయి కేవలము పరబ్రహ్మతత్వము మాత్రమే శేషించుకుంటుంది.
అలా శేషించి మిగిలినది పరబ్రహ్మతత్వమే. కాబట్టి ఇక పరబ్రహ్మతత్వము తప్ప మరొక వస్తువు లేనప్పుడు దేనిని బంధించబడేదేంటి? ఏది ముక్తి చెందవలసినదేమున్నది? దేనిని విడదీయాలి, దేనిని బంధించాలి? అక్కడ బంధించబడినది కానీ ముక్తి చెందవలసినది కానీ మరొక వస్తువు లేనే లేదు. ఆత్మ యథార్థంగా దుఃఖాన్ని పొందలేదు. పొందకపోయినప్పటికీ కూడా పొందుచున్న దానిలాగా తోస్తూ ఉంటుంది. దేని కారణం చేత? అజ్ఞాన కారణం చేత. అది ఎప్పటికీ కూడా ఎటువంటి దుఃఖాన్ని ఆత్మ పొందల. ఏది పొందింది అంటే దాన్ని ఆశ్రయించుకున్నటువంటి అసత్యాన్ని సత్యముగా భావించిన మనోరూపకమైనటువంటి బాధ కలుగుతుంది. కానీ ఆత్మకి ఎప్పటికీ బాధ లేదు. ఎందుకు? అది ఆత్మ అనేటువంటిది శరీరం కాదు. కాబట్టి ఈ యొక్క ఆత్మ యథార్థంగా దుఃఖాన్ని ఎప్పటికీ పొందకపోయినప్పటికీ కూడా అది బాధపడుతున్నది, దుఃఖాన్ని పొందుతున్నది అని పొందినట్లుగా తోస్తుంది. దేని కారణం చేత? అజ్ఞాన కారణం చేత. నిజానికి దేహం అనేటువంటిది చిన్న భిన్నమైపోయిన ముక్కలు ముక్కలుగా కత్తిరించబడినప్పటికీ కూడా ఆత్మకి ఒకంత రవంతైనా సరే కూడా క్లేశము కానీ కష్టము కానీ బాధ కానీ లేదు. ఎలాగంటే భేదము అభేదము, వికారము, మార్పులు చేర్పులు, సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కూడా ఏవి కూడా ఆత్మయందు లేనివియే అని చెబుతూ, దేహే నష్టే క్షతే క్షీణే కాత్మనః క్షతిరాగతః గత వస్త్రాయాం పరిదగ్ధాయాం వస్త్రాపూరో ననశ్యతి. దేహం నశించిపోయినప్పటికీ కూడా, వ్రణయుక్తమై ఉన్నప్పటికీ కూడా, క్షీణించినప్పటికీ కూడా ఆత్మకు ఏమీ నాశం కలగదు. ఎలా అంటే కొలిమితిత్తి దహింపబడితే దాంట్లో ఉన్నటువంటి వాయువుకి ఏదైనా ప్రమాదం సంభవిస్తుందా? అది అప్పటికీ కాదు. దేహ పతతు ఓదేతు కానః క్షతిరుపస్థిత కో నష్ట ప్రక్షతే పుష్పే ఆమోదో వ్యోమ సంశ్రయ. దేహము పడుగాక లేచుగాక, కానీ ఆత్మలమైన మనకేమి హాని లేదు కదా. పుష్పము నశించిపోయినా ఆకాశమును ఆశ్రయించి ఉన్నా కూడా దాని యందు సూక్ష్మరూపంలో ఉన్నటువంటి సుగంధానికి పరిమళత్వానికి ఏమైనా చెరుపుగలుగుతుందా? కలగదు కదా. అలాగే ఆపతంతు వపుః పద్మే సుఖ దుఃఖ హిమశ్రియ ఆకాశోఢయల్య యనాలీనాం కానః క్షతిరూపస్థితాః. సుఖం కానీ దుఃఖము కానీ ఇటువంటి సుఖ దుఃఖ హిమము శరీరము అనేటువంటి కమలంపై పడితే పడవచ్చు, కానీ అది ఆకాశమును ఎగిరేటువంటి తుమ్మిదకులాగానే దానిచే మనకు కానీ లేక చంద్ర నక్షత్రాదులకు కానీ ఏమీ కూడా కీడు కలగజాలదు కదా. సుఖం కానీ దుఃఖం కానీ ఈ సుఖ దుఃఖ మంచు అనేటువంటిది శరీరం అనేటువంటి కమలానికి హాని చేస్తే చేయవచ్చు, కానీ అయినప్పటికీ పడితే పడుగాక అయినప్పటికీ కూడా ఆకాశంలో ఎక్కడో ఎగిరేటువంటి తుమ్మిదకి దానిచే మనకు కానీ తుమ్మిదకు కానీ మన శరీరం మీద ఏదైనా సుఖదుఖాలు లేశాలు పడినప్పుడు దానికి కానీ చంద్ర నక్షత్రాలకు కానీ ఏమైనా కీడు కలుగుతుందా? కలగదు. అలాంటిది ఆత్మ అని చెబుతూ, అంతేకాదు దేహ పతతు ఓదేతు యాతువా గగనాంతరం తద్విలక్షణ రూపస్యాకాశౌ భవతి మే క్షతి. ఈ శరీరం పడుగాక లేచుగాక, ఆకాశమున సంచరించుగాక, శరీర విలక్షణ స్వరూపుడైన నాకు దానిచే ఏమి హాని కలుగుతుంది? ఈ శరీరం పడిపోతే పడిపోయినాయి, లేదా లేచి మరి ఉత్సాహంగా తిరగని, ఎలా అయినా సరే ఇది పడినా లేచినా ఆకాశమున చరించుగాక లేదా ఆకాశగమనం చేయుగాక. కానీ శరీరానికి విలక్షణ స్వరూపుడైన నాకు ఇది లేచినా సంతోషం లేదు, ఇది పడిపోయినా దుఃఖం లేదు, ఆకాశగమనం చేసినా నాకేమీ ఆనందం కాదు. దీనివల్ల నాకు వచ్చినటువంటి హాని కూడా లేదు. ఎందుకు? దానికి విలక్షణమైన స్వరూపుడను నేను. యదాపయోధ మరుత్తోర్యద షట్పద పద్మయోహ తథా రాఘవ సంబంధ స్వశరీరత్వదాత్మనోహ. కాబట్టి రామా,
దేహాత్ములకు సంబంధము కలిగినది అన్నప్పటికీ అది మేఘము, వాయువుల యొక్క, కమలము, భ్రమరముల యొక్క సంబంధము వంటిది అని తెలుసుకో. ఏ విధంగా దేహానికి ఆత్మకి సంబంధం ఉన్నది అంటే అది ఎలా ఉన్నది అంటే మేఘానికి, వాయువుకి ఉన్నటువంటి సంబంధమే, కమలానికి, భ్రమరానికి ఉన్నటువంటి సంబంధమే. ఏ విధంగా వాయువు దట్టంగా ఉన్నటువంటి మేఘాల మీదకు వాయువు వెళ్ళినప్పుడు అవి చల్లబడి వర్షించవచ్చు, లేదా గాఢమైనటువంటి మేఘాలను కూడా వాటిని విడదీసి మరి వెడలగొట్టవచ్చు. అటువంటి సంబంధమే తప్ప ఇంకొకటి ఏం కాదు. అలాగే కమలము, భ్రమరాలకి ఉన్నటువంటి సంబంధమే. ఏ విధంగా కమలములోని తేనెని మరి త్రాగడం కోసం తుమ్మిద వస్తుంది, తాగుతుంది, వెళ్ళిపోతుంది. అంతేకాని దానికి దీనికి ఉన్నటువంటి సంబంధం ఎంత తాత్కాలికమో అలాగే దేహానికి, ఆత్మకి ఉన్నటువంటి సంబంధం కూడా అటువంటిదే. మనోరామ శరీరం హి జగత సకలస్య చ ఆద్యాశక్తి చిదధ్యాత్మ ననశ్యతి కదాచన. ఈ జగద్రూపమంతా కూడా మనసే అవుతుంది. మనోరూపమైనటువంటి జగత్తు యొక్క ఆదిశక్తి యగు చిదాత్మ మనస్సుకు పరమైనది. అది ఎప్పటికీ నశింపదు. ఈ కనబడేటువంటి జగత్తు అంతా కూడా ఏంటి? మనోకల్పితం. మనోరూపమైనటువంటి జగత్తు యొక్క ఆదిశక్తి అయినటువంటి చిదాత్మ, ఏ పరమాత్మ వస్తువు అయితే మనస్సుకు ఆధారభూతమై ఉన్నదో ఆ చిదాత్మ మనస్సుకి పరమైంది, అంటి ఉన్నది. అది అన్నటికీ నశించదు. యోనావాత్మ మహాప్రాజ్ఞ ననాస్యతి గచ్చతి ననాస్యతి కదాచిచ్చ కిం ముదా పరితప్యసే. ప్రజ్ఞాస్వరూపమే ఎప్పుడూ నశించకుండానే ఉంటుంది. అది ఎక్కడికి పోదు. ఇలాగా ఆత్మ ఎన్నటికీ నశించనిదే అవుతూ ఉన్నప్పటికీ దేహము మరియు మిగతా వాటి యొక్క వినాశము చేత ఎలా వ్యర్థముగా దుఃఖితుడే అవుతూ ఉన్నాడు అంటే దేహము నశించిపోయినా కూడా ఏమాత్రము కూడా మరి గాయపడినప్పటికీ, క్షీణించినప్పటికీ కూడా ఆత్మకి ఎటువంటి హాని లేదు. తోలుతిత్తి కాలిపోతే తోలుతిత్తిలో ఉన్నటువంటి వాయువుకి ఏమైనా నశింపు కలుగుతుందా? అది ఎప్పటికీ నశించదు కదా. దేహం పడిపోవుగాక లేచుగాక, దానిపై మనకేమి హాని అంటే పుష్పము నశించిపోతే ఆకాశమును ఆశ్రయించున్న అంటే ఖాళీ మొత్తాన్ని ఆవరించి ఉన్నటువంటి ఏ పరిమళమైతే ఉంటుందో దానికి ఏమైనా నష్టమా? ఎప్పటికీ లేదు. అలాగే దేహము అనేటువంటి పద్మం మీద సుఖము, దుఃఖము అనేటువంటి మంచు సర్వత్రా ఎల్లకాలము వచ్చి పడితే పడుగాక, కానీ ఆకాశాన్ని ఎగిరేటువంటి తుమ్మెదల వంటి మరి మనకు ఆత్మ ఎప్పుడు అంటకుండా ఉండేటువంటి తుమ్మెదలాగా ఉంటుంది. కాబట్టి ఆకాశాన్ని ఖాళీనంతా ఆశ్రయించి ఉన్నటువంటి సుగంధానికి ఏ విధంగా ఇబ్బంది లేదు, అట్లాగే ఖాళీలో ఎగిరేటువంటి తుమ్మెదలకు లాంటి మనకు దాని చేత ఏమైనా చెరుప సుఖదుఖాల వల్ల లేదు. దేహము పడుగాక లేక మరి ఒక ఆకాశానికి ఖాళీలోకి వెళ్తే వెళ్ళుగాక, దానికంటే విలక్షణమైన రూపము గల నాకు అంటే నేను ఆత్మను కాబట్టి ఆత్మకు దానిచే ఏమైనా హాని ఉంటుందా? ఎప్పటికీ ఉండదు. కాబట్టి ఓ రామ, ఈ శరీరము మొదలైన సమస్త జగత్తు యొక్క రూపము మనస్సే. ఆదిశక్తి యొక్క చిదాత్మ, మొట్టమొదటి ప్రారంభ శక్తి ఏది? చిదాత్మ. ఆ మనసు కంటే కూడా పైన ఉన్నది. కాబట్టి ఈ శరీరాదులు నశించినప్పటికీ కూడా ఆత్మ ఎప్పటికీ నశించదు. ప్రజ్ఞాస్వరూపము ఎప్పుడూ నశించకుండానే ఉంటుంది. అది ఎక్కడికి పోదు. ప్రజ్ఞతో కూడుకున్నటువంటిది ప్రజ్ఞాస్వరూపము ఎప్పుడూ నశించదు. అది ఎప్పుడూ నశించకుండానే ఉంటుంది. అది ఎచ్చటికీ పోదు, ఎక్కడి నుండి రాదు, సర్వము తానే అయి ఉన్నది కదా. ఇలాగా ఆత్మ ఎన్నటికీ నశింపనిదే ఒకచూ ఉన్నది. కాబట్టి దేహాదులు, వస్తుతతులు, పదార్థ సమూహాలు వీటి యొక్క వినాశము చేత ఎందుకు వ్యర్థంగా దుఃఖితుడివి అవుతూ ఉన్నావు? నువ్వు దుఃఖించవలసినటువంటి అవసరము లేదు. మేఘం నశించినప్పుడు మరి కమలము ఎండినప్పుడు వాయువు, భ్రమరములు క్రమంగానే ఆకాశము పొందినట్లుగానే దేహము నశింప ముక్తాత్మ బ్రహ్మపదాన్నే పొందుతూ ఉంటుంది అని శ్రీ వశిష్ఠ మహర్షి తెలియజేస్తూ
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.